దగ్గర రండి, ఒక్కసారి గాయాలు చూడండి, చేతిలో గాయాలు చూడండి, తలకున్నటువంటి గాయాలు చూడండి, ప్రక్కలో బల్లెపోడు చూడండి. మరి భూతానికి ఇవి ఉండవు కదా, దెయ్యం అయితే ఈ గాయాలు ఉండవు కదా అన్నాడు. అంతేకాదు, మీ దగ్గర ఏమైనా మీరు ఇప్పుడే తిన్నారు కదా, భోజనం చేశారు కదా, మీ దగ్గర ఏమైనా తినడానికి ఏమైనా ఉన్నాయా అని అంటే పేతురు అంటాడు, చేప ఉందంటాడు. ఏమన్నాడు చెప్పండి? చేప. అప్పుడే కాల్చారు ఆ చేపని. చేప మిగిలిపోయిందయ్యా అని తీసుకురా, చేప తీసుకొస్తే ప్రభు చేప దెయ్యాలు భూతాలు తింటాయా? ఆ విధానం ఆయన శరీర రీతిగా వారి దగ్గరికి వెళ్ళి వారికి ప్రత్యక్షమయ్యాడు ప్రభు. అందులోకి యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత తోమా వస్తాడు. ఎవరైన పేరు? తోమా. తోమా తోమా అంటే ఎవరు? శిష్యుడు. తోమా అంటే అతనికి అల్ప విశ్వాసి, నమ్మడు, చూస్తేనే నమ్ముతాడు, చూడకుండా ఏమీ నమ్మడు. అలాంటి మేధావులు అల్ప విశ్వాసి ఇతను. అందులోకి తోమా వచ్చిన తర్వాత పేతురు అంటాడు, వీళ్ళందరూ అంటారు, రే 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 యేసు ప్రభు వచ్చాడు రా, మేము చూసాం, యేసు ప్రభు మా దగ్గరికి వచ్చాడు, మేము చూసామనంటే, నేను చూస్తేనే నమ్ముతా, చూడకుండా ఏమీ నమ్మను అంటాడు. ఇతని విశ్వాసాన్ని, అంటే ఇతని పట్ల ఎంతో ప్రణాళిక ఉంది దేవునికి ఎంతో ప్రణాళిక ఉంది కాబట్టి ఇతని విశ్వాసాన్ని పెంచడానికి, అవిశ్వాసగా కాకుండా విశ్వాసం పెంచడానికి ఏం చేశాడంటే మరొకసారి ప్రత్యక్షమయ్యాడు ప్రభు. మరొకసారి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు తోమా ఇట్లా రా, ఒకసారి నా గాయాలలో వేలిబెడి చూస్తేనే నమ్ముతానన్నావుగా. ఏమ్మా ఏమన్నాడు అతను? పేతురుతో ఏమన్నాడు? తోమా ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు యొక్క గాయాలు నేను చేతులు పెడితేనే నేను నమ్ముతా, లేకపోతే నమ్మనన్నాడు. వెంటనే ప్రత్యక్షమైన తర్వాత పేతురుని పిలవలా, యోహాను పిలవలా, ఎవరిని పిలవలా ప్రభు? ఆంధ్రిని అసలు పిలవలా. ఎవరిని పిలిచాడు తెలుసా? తోమాని పిలిచి, తోమా ఇట్లా రా, ఎదుగో చేతులు, ఒకసారి నీ ఏలిపెట్టి చూడు, గాయాల్లో వేలిపెట్టి చూడు, నా ప్రక్కల వేలిపెట్టి చూడు, నేనేనయ్యా బోధకుడు, నువ్వు ప్రభువుని, మీరు నన్ను వెంబడించినటువంటి వ్యక్తి నేనే, ఒకసారి చూడు అని అంటే, ప్రభువా దేవా అని చెప్పేసి కాళ్ళ మీద పడతాడు వచ్చి తోమా. అప్పుడు అంటాడు, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు మరి ధన్యులు అన్నాడు ప్రభు. చూసి నమ్మడం కాదు ప్రభు కార్యాలను. అప్పుడు దాకా ఎంతో మందిని ప్రభు సమాధి నుంచి లేపాడు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకర ప్రభు జరిగించాడు. ఇన్ని చూసినా కూడా యేసు ప్రభు తిరిగి లేస్తాడంటే నమ్మలేదు వారు. శిష్యులే నమ్మల ముందు. వారికి కనపరుచుకోవడం, వారిలో ఇంకా విశ్వాసం పెంచడం కోసం, వారిని ధన్యులుగా చేయడం కోసం ప్రభు వారికి మొట్టమొదటిసారి కనిపించాడు. కనిపించడమే కాదు, ఇలా కనిపించిన తర్వాత దేవుని సేవ ఇంకా మరి ఎక్కువగా చేశారు వాళ్ళు. వారిలో విశ్వాసం పెంచినప్పుడు తోమా మన దేశానికి వచ్చాడు. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు తోమా భారతదేశానికి వచ్చాడు. కేరళలోని కొచ్చి అనే ప్రాంతానికి వచ్చాడు. సముద్ర ప్రాంతానికి వచ్చాడు. సముద్ర ప్రాంతం నుంచి నేరుగా ఎక్కడికి వచ్చాడు తెలుసా? తమిళనాడు రాష్ట్రానికి వచ్చాడు. ఎక్కడికమ్మా? తమిళనాడు రాష్ట్రానికి వచ్చాడు. మొట్టమొదటగా క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే భారతదేశానికి సువర్తమానం అందింది. యేసు ప్రభు లోక రక్షకుడని మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు తెలుసు? మన భారతదేశంలో బ్రాహ్మణులే, చదువుకున్న వారే, గొప్ప మేధావులే యేసు ప్రభు నమ్ముకున్నారు. ఏదో అనగారిన వారు, తక్కువ వారు యేసు ప్రభు నమ్ముకోవడం కాదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా యేసు ప్రభు నమ్మింది ఎవరు తెలుసా? జ్ఞానులు, మహాజ్ఞానులు యేసు ప్రభును నమ్మారు. ఆ విధంగా యేసు ప్రభు సువార్తమానం ఆ విధంగా ప్రకటించబడింది. అంతేకాకుండా ఈ తోమా దేవుని కోసం తన ప్రాణాన్నే పెట్టాడు. తోమా ఏం చేశాడమ్మా? దేవుని కోసం తన ప్రాణాన్ని, నేను నమ్మను అన్నవాడు నమ్మి ఏం చేశాడు చెప్పండి? యేసు కోసం ప్రాణం పెట్టాడు. పరలోకం వెళ్ళాడు ఆయన, ప్రభుతో ఉన్నాడు. ఎంతో మంది శిష్యులు, 12 మంది శిష్యులు ప్రభు కోసం ప్రాణం పెట్టి ఒకడు మాత్రమే ప్రాణం పెట్టలేదు, తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు. ఎవడతను? ఇస్కరియోతు యూదా. ఎన్ని నాణ్యాలకు అమ్మేసాడు తెలుసా ప్రభుని? 33 నాణ్యాలకి, వెండి నాణ్యాలకి అమ్మేశాడు. ఏం చేశాడు తెలుసా? అమ్మేసిన తర్వాత ప్రభుని వారికి అప్పగించిన తర్వాత పరిసయ్యులకు, శాస్త్రులకు, ప్రధాన యాజకులకు, సైనికులకు, రోమా సామ్రాజ్యానికి ప్రభుని అమ్మేసిన తర్వాత, అయ్యో నీతిమంతుని నేను అప్పగించానా, నీతిమంతుని అప్పగించేసానా, అనవసరంగా అప్పగించాడు, ముద్దు పెట్టి మరి అప్పగించాడు. ఎట్లాగా అప్పగించాడమ్మా?
చాలా మంది శిష్యులు ఉంటారు కాబట్టి వారు ఎవరో మీకు తెలియదు కాబట్టి యేసు ప్రభు ఎవరనంటే ముద్దు పెట్టుకుంటాను, అదే గుర్తు మీకు అన్నాడు. వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి బోధకుడా, ప్రభువా, నాయనా అని చెప్పేసి నమ్మించి ముద్దు పెట్టుకుని అప్పగించాడు సైనికులకి. అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయి 39 కొరడా దెబ్బలు, అబ్బో భయంకరమైన శ్రమలకు గురి చేసేది ప్రభువుని. ఆ విధంగా అప్పగించిన తర్వాత ప్రభువుని అప్పగించిన తర్వాత వెళ్ళిపోయి చెట్టుకి ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఆ చెట్టు ఒరే, ఆ ప్రభువేరు నన్ను సృష్టించింది, ఆ చెట్టు అనుకుందేమో, ఆ ప్రభువేరు నన్ను సృష్టించింది, మొక్కగా నన్ను నాటాడు కాబట్టి నాకు వేలాటానికి వీల్లేదని చెప్పేస్తే గబ్బాలు ఆ చెట్టు నుంచి ఊడిపడి డమేలు పడిపోయి కింద ఏదో ఒక పొల్లుంటే, గట్టి పొల్లుంటే దాని మీద పడి పేగులు బయటకు చచ్చిపోయాడంట. చచ్చిపోయాడు ఇస్కరియోతు. ఇలాంటి వాడు పుట్టకూడదు అన్నాడు ప్రభు. దేవుని దగ్గరే ఉండి, ప్రభు దగ్గరే ఉండి 33.5 దగ్గర 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి ప్రభువుని అప్పగించాడు. నమ్మక ద్రోహి ఇస్కరియోతు దుర్మార్గుడు, ఎవరి దగ్గర ఉండవు. ఇలాంటి వాడు పుట్టకూడదు అన్నాడు ప్రభు. ఇంటిలో ఉండి ఏం చేస్తారు కొంతమంది, ఇంటి వాసాలు లెక్క పెడతారంటారు కదా, ఆ టైప్ వీడు. ఇస్కరియోతు ప్రభువుని అప్పగించాడు. కానీ ప్రభువుకు తెలియదా అమ్మా, యేసు ప్రభుకు తెలియదా వీడు అప్పగిస్తాడని? తెలుసు కూడా ప్రేమించాడు. మన గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు ఏమా, లేకపోతే మన గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు, లేకపోతే మన పక్కన ఉండి గుంతలు తవ్వేవారు మన పక్కనే ఉండొచ్చు. కానీ ప్రభువును బట్టి తెలిసి వారిని ఏం చేయాలి? ప్రేమించాలి, క్షమించాలి. అంతే కదా. వారిని అని చెప్పేసి మాటికి వారిని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ప్రభు మనస్సు కాదది, దేవుని మనస్సు కాదది. ప్రభు చూసారా, అప్పగించిన వారిని, మరణానికి అప్పగించిన వారిని క్షమించాడు, ప్రేమించాడు. ఇది ఒక ఘట్టం. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియా, అమ్మా ఏ మరియా చెప్పండి, మగ్దలేని మరియా మొదటిసారిగా వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా యోహాను సువార్త 28వ అధ్యాయంలో మనం యోహాను సువార్త చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు లేచిన తర్వాత ఆమె ఏడ్చుకుంటూ, ఇటు చూడమ్మా ఒకసారి, ఇటు చూడ, తర్వాత దొరికింది మీకు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎత్తకండి. అయితే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత నా బోధకుని ఎవరో ఎత్తికెళ్ళిపోయారు అని చెప్పేసి అటు అటు వెతుకుతుంది. ఏమా, దూత చెప్పిన తర్వాత కూడా నమ్మట్లేదు, ఏమి ఏడ్చుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. అయితే పక్కన చేలున్నాయంట. ఏమున్నాయి? చేలుంటే ఆ చేలో ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ సమాధుల పక్కన ఎవరో చేలుంది. ఆ చేలో ఆ తోటమాలు అనుకుని ఏం చేసింది తెలుసా, దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నా ప్రభుని నువ్వు తీసుకెళ్ళావా, నా ప్రభునేమో నువ్వు తీసుకెళ్ళిపోయావా, తీసుకెళ్ళిపోతే నాకు ఇవయ్యా, నా ప్రభు నాకు కావాలయ్యా అని బతుకులాడుతుంది. ఆయన ఫేస్ మాత్రం చూడట్లేదు, ఆయన యొక్క ముఖం మాత్రం చూడట్లేదు. ప్రభు ఎందుకు చూడలేదు తెలుసా, ఆయన అటువైపు తిరుగున్నాడు. ఈమె వెనక నుండి ఏమంటుంది, అయ్యా నా ప్రభువుని బోధకుని తీసుకెళ్ళిపోతే నాకు ఇవయ్యా అని బ్రతులాడించి ప్రభు ఒక్కసారిగా ఆమె తిరిగి మరియా అన్నాడు. ఎవరడమ్మా? మరియా అన్నాడు. మరి అనగానే అంతకుముందు పిలిచి అలవాటు ఉందిగా, విందగా అలవాటుగా, ప్రభువుకి అలవాటు కాబట్టి వాళ్ళు పిలవటం. యేసు ప్రభువుని గుర్తించి వెంటనే రబ్బూని అని పిలిచింది. ఏమని పిలిచింది? రబ్బూని. రబ్బూని అంటే అర్థం తెలుసా? బోధకుడా అని అర్థం. రబ్బూని అంటే అర్థం ఏంటి? బోధకుడా. ఓ మంచి బోధకుడా, మంచి ఉపదేశం చేసేవాడు, టీచర్. బోధకుడు అంటే అర్థం ఏంటి? ఒక టీచర్. కాబట్టి ఆమె మొట్టమొదటిసారిగా ప్రభువుని చూసింది. ఎవరు చూసింది? యేసు ప్రభు చూసింది. ఎవరు? మగ్దలేని మరియా. ఈ రీతిగా తర్వాత శిష్యులు చూసి, మగ్దలేని మరి చూసిన తర్వాత శిష్యులు చూసినారు. శిష్యుల్లో ఇట్లా చెప్పాను కదా ఇందాక, ఒక ఇంట్లో ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమైతే శిష్యులు చూడటమే కాకుండా తోమా కూడా చూశాడు. ఒక రోజున ఎమ్మాయి అనే గ్రామానికి ప్రభు ఇద్దరు వెళ్తా ఉన్నారు. ఎంతమంది? ఎమ్మాయి అనే గ్రామానికి అంటే ఆ యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉంది. అంటే సుమారు యెరూషలేముకి ఎమ్మాయి అనే గ్రామానికి 7 కిలోమీటర్ల దూరం అంటారు, చెప్తారు చారిత్రకంగా. ఒక 7 కిలోమీటర్లు
ఈ రోజులు అంటే బళ్ళు వేసుకుపోవచ్చు, ఆ రోజుల్లో నడక. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎంతమంది? ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు